సో స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై హోల్ క్రూ, కాస్ట్ అండ్ క్రూ. మోహన్ అన్న ఫస్ట్, మోహన్ అన్న మా మ్యూజిక్ డైరెక్టర్. మా నుంచే నేను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నెక్స్ట్ వచ్చే సాంగ్స్ చూస్తారు, డెఫినెట్గా మోహన్ అన్న వర్క్ చూస్తారు. నేను రేపు పొద్దున పెద్ద సినిమాలు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున మంచి యాక్టర్స్ అవుతారు, నేను రాసిస్తున్నా. అండ్ మోహన్ అన్న వర్క్ చాలా బాగుంటుంది. మీరు ట్రైలర్లో చూసే ఉంటారు. మేము మ్యాక్స్ ట్రైలర్లో చిన్న సినిమా కదా, యాక్చువల్లీ మా వాళ్ళు చిన్న సినిమా అని అది ఎక్కడ ఎత్తద్దన్నారు. కానీ ఆ చిన్న సినిమా వల్లనే మాకు అంత ప్రయారిటీ రాలేదేమో. థ్యాంక్స్ అన్న. ప్రదీప్ అన్న మా దాంట్లో చాలా మెయిన్ రోల్ చేశారు. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే అసలు ట్రైలర్ లాంచ్ పెట్టేటప్పుడు జస్ట్ ఏదో ట్రైలర్ లాంచ్ చేసేద్దామని కాదు, ఒక్కొక్క క్యారెక్టర్ ఆ స్కిట్లో వాళ్ళ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ అవుతూ అలా ఫన్ స్కిట్ లాగా వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి పంపిద్దాం అనుకున్నాం. ప్రదీప్ అన్న గురించి చెప్తున్నా. మా దాంట్లో చాలా మెయిన్ క్యారెక్టర్ చేశాడు. మీరు డెఫినెట్గా నేను అందరి గురించి చెప్తున్నా. నా దాంట్లో చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు. అంటే వీళ్ళందరూ డెఫినెట్గా రేపొద్దున మీరు మంచి యాక్టర్స్గా చూస్తారు. పద్మ గారు యాక్చువల్లీ ఇది చెప్పొద్దని చెప్పారు, కానీ ఒక స్కెడ్యూల్లో మేము అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ మేము లెక్క పెట్టుకుంటూ ఉంటే అమ్మ మా దగ్గరకు వచ్చి మేము తన అమౌంట్ ఇస్తుంటే వద్దు ఎందుకు బిడ్డ మీరు ఉంచుకోండి, ఏం కాదు అని అన్నారు. మొన్న నేను అది చెప్తానమ్మా మీ గురించి అది ఇది అని అంటే వద్దు చెప్పకు అది ఇది అని అన్నారు. థ్యాంక్స్ అమ్మా. మీరు సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తుంది. మేము మ్యాక్స్ ఫస్ట్ ట్రైలర్ కదా, మేము చాలా సినిమాలో చాలా దాచాం. డెఫినెట్గా సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అమ్మ గురించి చెప్పాలంటే మీరు సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. ఒక బర్రెతో ఒక చిన్న సీన్ ఉంటుందన్నమాట. అక్కడ అన్ని ముళ్ళులు అలా ఎలా ఉన్నా నైట్ టైం 12 to 4 అలాగే బ్యాక్ అండ్ ఫోర్త్ అదే సీన్ 4 వరకు అలా చేసినా ఏమనకుండా చేశారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రమణ గారు మీరు అక్కడక్కడ సినిమాల్లో చూసే ఉంటారు. మా దాంట్లో చిన్న ప్రెసిడెంట్ క్యారెక్టర్ వేశారు. చాలా స్వీట్ పర్సన్. మాకు చాలా ఎంటర్టైన్మెంట్. యాక్చువల్లీ వెంకటరమణ గారు మాకు సెట్లో ఉన్నారంటే ఏదో ఫాదర్ ఫిగర్ వచ్చి అందరితో ఏం జరుగుతుందని మాట్లాడుతూ ఉంటారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. వేరే స్కెడ్యూల్స్లో మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం సార్ మేము. థ్యాంక్ యూ సో మచ్ మాతో వర్క్ చేసినందుకు. ఈ సినిమాకి ఈ యంగ్ షాప్స్ ఎంత కష్టపడ్డారో నేను చూశానండి. చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఇందాక సేమ్ మీడియా కూడా కింద సినిమా ఉండి ఉండొచ్చు. ఈ యూత్ని మీరు ఎంకరేజ్ చేయండి ప్లీజ్, ఎంకరేజ్ యూత్. కిందట ఈ సినిమా చిదంబరానికి ఫండింగ్ చేశారు వాళ్ళు. కోట్లు తర్వాత ఆస్తులు ఉండలేవు. వాళ్ళ తల్లిదండ్రులు తాతలు సంపాదించిన ఆస్తులు కాదు, సొంత డబ్బులతో రాత్రి చలిలో 4 గంటల వరకు మేము అందరం చేసాం. ఎంత కష్టపడి ఆర్థికంగా ఎన్ని అడ్డంకులు వచ్చాయో తెలుసు. బయట వికారాబాద్లో చేసాం. వికారాబాద్ చేస్తే కొన్ని మేము చెప్పకూడదు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఎంతమంది ఎక్స్ప్లాయిట్ చేశారో, ఎంత అడ్డంకులు కల్పించారో, అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టు వదలకుండా నిజంగా యంగ్ స్టార్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇందాక అన్నాడు మీరు చేస్తామో చేయమో అని. నో, ఈ పిక్చర్ సక్సెస్ అవుతుంది, మీరు చేస్తారు, మేము నటిస్తాం. అర్థమైంది కదా? కాబట్టి ప్లీజ్ మీడియా మీరు ఎంకరేజ్ చేయండి, డోంట్ డిస్కరేజ్. మీడియా కుర్రకారిని ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. బలగం సినిమా చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో, అలాగ ఊహించలేము. కోట్లు పెట్టిన సినిమా ఫ్లాప్ అయ్యాయి. ఇందాక ఎవరో ఆయన కింద దాంట్లో చెప్పారు. కాబట్టి మీరు వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేశారంటే చాలా సంతోషిస్తాం. ఇంత సూపర్గా చేస్తామని అనుకోలేదే నేను. నువ్వు ఇందులో ఉన్నావని కూడా నాకు తెలియదు, ట్రైలర్ చూస్తే కానీ సూపర్గా చేసావని. అనిల్ యాక్చువల్లీ ఆయన అది ఎందుకన్నారంటే ఆ ఫ్లాష్ బ్యాక్ స్కెడ్యూల్స్లో వాళ్ళు చేసేటప్పుడు అనిల్ ఇప్పుడు అక్కడ చెత్త ఉంటే చెత్త ఎడుతూ ఇట్లా స్మోక్ కొడుతూ అలా ఒక మా కెమెరామెన్స్ కూడా అరిచేవాళ్ళు అనమాట. బాగా సరిగ్గా చేయి అది ఇది అని అంటే అయ్యే హీరో అరవకండి అదంటే ఏంటి హీరోనా అని అనేవాళ్ళు. షిండే గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చేసినందుకు. సురేష్ అన్న ఆళ్ళగడ్డలో నాకు పరిచయం ఒక చిన్న షార్ట్ ఫిలిం వల్ల.
మేము యాక్చువల్లీ ఇందులో ఒక పంతుల క్యారెక్టర్ ఉంటుంది, మీరు ట్రైలర్లో చూసే ఉంటారు. అన్నకు కొంచెం కెమెరా ఫియర్ అనమాట, కెమెరా దగ్గర వచ్చి చేయలేరు. కానీ మేము స్కెడ్యూల్ బై స్కెడ్యూల్ వెళ్ళే కొంది ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అయిపోయారనమాట. ఇట్లా సింగిల్ టేక్లో చేయడం మొదలెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎన్నిసార్లు పిలిచినా వచ్చి సెట్లో ఖాళీగా కూర్చోబెట్టినా వచ్చేవాళ్ళు, వచ్చి కంప్లీట్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నేను సాయి గారితో పరిచయము, తర్వాత ఈ విధంగా ఈ తెర మీదకి రావడానికి కారణం డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది, వారికి కూడా ధన్యవాదాలు. తర్వాత ఇట్లా అసలు మేము సార్ చెప్పినట్టుగా అక్కడ ఆ సీన్లో కూడా మనం చాలా కష్టపడ్డాము. తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కానీ సాయి గారిలో ఒక్కటే గమనించాను నేను, వారు ఎంతటి కష్టాన్నైనా చాలా సునాయాసంగా తీసుకుంటారు. ఆ సునాయాసము, ఆ నెమ్మది, ఆ మంచితనము, ఎప్పటికైనా వారిలో ఎంత కోపం వచ్చినా నవ్వే ఉంటుంది. అదే విజయానికి కారణము. ఎవరైనా కానీ ఏదైనా కానీ సాధించాలి అంటే ముందుగా సంయమనం పాటించాలి. ఆ సంయమనం తర్వాతనే ఆ విజయానికి మెట్లు అవుతాయి. కాబట్టి వారిలో చాలా కసి పట్టుదల ఉంది. ఆ పట్టుదల వల్లనే ఈరోజు మనం ఈ విధంగా ముందుకు వచ్చాము. ఈ టీంలో ప్రతి ఒక్కరూ, వెంకటరమణ గారు అయితేనేమి, వైరల్ విష్ణు గారు అయితేనేమి, మన మేడం గారు అయితేనేమి, అన్నగారు అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక కుటుంబం మాదిరి మమేకమై అందరం కలిసి చాలా కష్టమైనా సరే దీన్ని ఛేదించగలిగినాం. కాబట్టి ఈ సినిమాను అందరూ ఆదరించి మాకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని, ఇంకా మీడియా ముందర మీకు చెప్తున్నాను, మన దర్శకులు, యువ దర్శకులు, కాబోయే యువ దర్శకులు వీరికి కూడా మంచి సూచన ఏంటంటే, ఇప్పుడు యావత్ ప్రపంచానికి కూడా మనం ఒక్కటే యువతను మేల్కొల్పాలి. మంచి సమాజంలో యువతకు పనికొచ్చే సినిమాలు కూడా తీయాలి. కుటుంబ పరంగా తీసే నైతిక విలువలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉండేటువంటి మంచి సినిమాలు రావాలి. ఎందుకంటే పూర్వము ఉన్నటువంటి అప్పట్లో ఓల్డ్ సినిమాలు కూడా మంచి ఉమ్మడి కుటుంబం అయితేనేమి, అట్లా పెద్ద మంచి పండంటి సంసారం అయితే అట్లాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు నైతిక విలువలు కూడా కోల్పోతున్నారు. అటువంటి వాటిని మనము మరి అవన్నీ కూడా మనము చెప్తేనే ఇప్పుడు పిల్లలు గ్రహించగలుగుతున్నారు. ఈ రాను మీడియా ప్రపంచం పైకి వస్తుంది కాబట్టి మనం ఈ మీడియా వల్లనే వాళ్ళు కూడా మంచి సందేశాన్ని ఇవ్వగలగాలని నేను మన యువ దర్శకుల్ని కోరుతున్నాను. వీరు తీసే ప్రతి సినిమాలో కూడా మాకు మంచి అవకాశం ఇచ్చి తర్వాత మేము మంచి నటులుగా రూపొందాలని మరి కోరుతున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సినిమా యూనిట్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. సినిమా వాళ్ళందరూ మంచి వాళ్ళు. మా తమ్ముడు భార్య పిల్లలు మంచివాళ్ళు, చనిపోయిన నాన్న అమ్మ మంచివాళ్ళు. నాకు ఆర్టిస్ట్గా 1986న జన్మ ఇచ్చారు సినిమా వాళ్ళు. 8 సినిమాలు హీరోయిన్గా ఇచ్చారు, 25 సినిమాలు సిస్టర్గా ఇచ్చారు. 35 ఇయర్స్ అయింది నేను కెమెరా ముందు రాక. ఈ సాయి కృష్ణ గారు, ఈ బాబు రీఎంట్రింగ్ ఇచ్చారు, ఒక మంచి వేషం ఇచ్చారు. ఈ పిల్లలు నాకు బిడ్డల్లాగా ఎంతో బాగా కష్టపడి చేశారండి. ఎంత కష్టపడ్డారంటే వాళ్ళు, ఈ బాబు యాక్టింగ్ ప్రాక్టీస్ ఇప్పించి కెమెరా ముందుకు తీసుకెళ్ళేవారు. అంటే పూర్వకాలం అలానే కదా చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేసి కెమెరా ముందుకు తీసుకెళ్ళేవారు అన్నమాట. పూర్వకాలం డైరెక్టర్ గారు ఎలా చేస్తారో అలాగే ఉన్నాయన్నమాట. చాలా బాగా చేశారు ఈ అబ్బాయి డైరెక్షన్. యాక్టింగ్ నైట్ అంతా ఆ రోజు రేపు షూటింగ్ అనగా ఈ రోజు ప్రాక్టీస్ ఇప్పించి యాక్టింగ్ చేయించేవాడు. సాయి కృష్ణ గారికి చాలా మంచి టాలెంట్ ఉంది, పెద్ద డైరెక్టర్ కావాలని కోరుతున్నాను. అలాగే ఈ సినిమాలో యువతేజ హీరోగా చాలా బాగా చేశారు. నేను సినిమా చూశాను. తర్వాత అనిల్ అయితే బాగా చేశాడు. అనిల్ చూసి నేను భయపడిపోయాను, నన్ను చూసి అనిల్ భయపడిపోయాడు. నన్ను ఒక మంచి వేషం ఇచ్చి ఆర్టిస్ట్గా మళ్ళీ పునర్జన్మ ఇచ్చిన ఈ సాయిబాబు నా బిడ్డ, రుణపడి ఉంటాను బాబు నీకు. సినిమా వాళ్ళందరూ మంచోళ్ళు, నాకు ఈ పంజరం స్టాప్ అందరూ మంచోళ్ళు. మళ్ళీ నాకు మంచి వేషాలు ఇచ్చి సినిమా వాళ్ళందరూ నన్ను ప్రోత్సహించాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పంజరం టీం డైరెక్టర్కి, సాయి కృష్ణకి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ, పాత్రికేయులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. అయితే డైరెక్టర్ సాయి, లీడ్ యాక్టర్స్ యువతేజ అండ్ అనిల్, రూపా, ముష్కాన్ వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి నేను కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
ఆ ఛాన్సుల కోసం వస్తున్నా నేను కూడా. నన్ను వెతుక్కుంటూ వచ్చి అన్న మీ వర్క్ బాగుంది చేయండి అని చెప్పి ఫస్ట్ నుంచి ఎంతో నన్ను ప్రోత్సాహంగా వీళ్ళందరూ నన్ను పొగుడుతూ నా వర్క్ని టాలెంట్ని పొగుడుతూ వర్క్ చేయించుకున్నారు. అదేవిధంగా నేను చాలా వర్క్లో ఎంత ఇబ్బంది పెట్టినా అనిల్, యువ అండ్ సాయి నాకు సపోర్ట్గా ఉండి అన్న ఏం పర్వాలేదు లేట్ అయినా మంచిగా చేయండి అని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేసిన నాకు టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మెయిన్గా ఆర్ఆర్ వర్క్ చేసిన సంగీత్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే వర్క్ చేసేటప్పుడు నేను ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లు చూసినప్పుడు అందరూ చాలా మంచిగా ముందుగా రిహార్సల్స్ చేసి, మేడం గారు చెప్పినట్టుగా ముందుగా రిహార్సల్స్ చేసి తర్వాత స్క్రీన్ ముందుకు వచ్చి ప్రజెంటేషన్ చేసినప్పుడు అది నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేసేటప్పుడు చూశాను. అది చాలా క్లీన్గా నీట్గా మంచి పర్ఫార్మెన్స్లు చేశారు. అందరికీ ఆర్టిస్టులందరికీ కూడా నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మీరందరూ ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే చూసి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు తోటి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అసలు ఇప్పుడు మా వాళ్ళు చెప్పింది అసలు ఏమైనా వింటున్నారా మీరు? అసలు ఏం రెస్పాన్స్ లేదు, క్లాప్స్ లేదు, ఏం లేదు. అసలు ఎవరికి చెప్తున్నారు ఏంటి వినపట్లా? ఇంకా ఇంకా హలో హైదరాబాద్. ఓకే, ప్రెజెంటింగ్ మై పంజరం టీమ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బ్రో, నా పేరు ప్రదీప్ తిరుమల శెట్టి. సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ సుస్వాగతం. ఓకే, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అలాగే మా సపోర్టర్స్, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ఎంటైర్ పంజరం టీమ్. ఓకే, ఇది వచ్చేసి యాక్చువల్గా 12 years బ్యాక్ జర్నీ అండి. 12 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కోసం విజయవాడ వచ్చారు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ పంజరం సాయి. సో అప్పుడు పరిచయం. సో అప్పుడు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసాము, ఒక జస్ట్ 3 to 4 days జర్నీ అనమాట, అంతే మాది. సో ఆ తర్వాత ఆ జర్నీలో ఏమైందో తెలీదు. సో మేము మింగిల్ అయిపోయాం. సో తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అరౌండ్ ఒక 4 years బ్యాక్ అనుకుంటా, సో మళ్ళీ ఇట్లాగా మనం మూవీ చేస్తున్నాం అని చెప్పి కాల్ చేశారు. సో ఐ వాజ్ థ్రిల్డ్ అనమాట. ఆడిషన్లో యాక్చువల్గా నేను సరిగ్గా చేయలేదంట, అది తర్వాత చెప్పారు నాకు. అది ఏమైందంటే ఒక చిన్న ఆడిషన్ కాదు, ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు అన్న కొంచెం నెర్వస్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత మేము అన్నకు చెప్పలేదు, కానీ మేము బయటకు వెళ్ళి వేరే ఆడిషన్ చేసాం, వేరే వాళ్ళని చాలామందిని సెట్ అవుతారేమో అని. ఎవరు సెట్ కాలే. సో మళ్ళీ అన్నని పిలిపించుకొని ఒక వారం ప్రాక్టీస్ చేయించుకొని చేసాం. అందరూ ఏదో కొత్తగా మేము ప్రాక్టీస్ చేసాం అట్లా అంటుంటే సినిమాలో ఏదో వచ్చి రానోళ్ళు చేశారు అన్నట్టు ఉంటుంది అని అనుకోకండి. చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఎవరన్నా మీరు సినిమా చూసినప్పుడు మీరే చెప్తారు. ప్రతి యాక్టర్ కొత్త వాళ్ళంతా చాలా ప్రొఫెషనల్గా ఏదో థియేటర్ ఆర్టిస్ట్ చేసినట్టు చేశారు. 4 years బ్యాక్ సంగతి నేను చెప్తాను యాక్చువల్గా. ఓకే, అండ్ నాతో స్క్రీన్ షేర్ చేసిన ముస్కాన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. తన గురించి చెప్పాలి. యాక్చువల్గా నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు మేము షూట్ చేసాం. తనది యాక్చువల్గా కొన్ని డేస్ అయితే సింగిల్ కాస్ట్యూమ్ అనమాట. సేమ్ కాస్ట్యూమ్ మార్నింగ్ 4 వరకు చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock జస్ట్ 2 hours గ్యాపే. 2 hours గ్యాప్లో రెస్ట్ తీసుకొని సో మళ్ళీ సెట్కి వచ్చి రావాలంటే చాలా చాలా కష్టం. సో అండ్ అట్ ది సేమ్ టైం మేము చేసింది వచ్చేసి వికారాబాద్ ఫారెస్ట్లో అనమాట. సో అక్కడ నైట్ పూట చలి ఎట్లా ఉంటుందంటే అసలు మీరు ఊహించలేరు. అలా చేసాం. ముస్కాన్ జీ, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ నేను ఏదైనా ఇబ్బంది పెడితే మిమ్మల్ని మన సీన్స్లో. ఓకే, అండ్ రూపా, థ్యాంక్ యూ సో మచ్. రూపాకి నాకు యాక్చువల్గా ఎక్కువ సీన్స్ లేవు, బట్ రూపా ఉన్న స్కెడ్యూల్లో మేము ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసంత్ సార్ అందరూ కూడా వాళ్ళ స్కెడ్యూల్లో నేను లేను, బట్ సురేష్ అన్న స్కెడ్యూల్ అయితే నేను ఉన్నాను. సురేష్ అన్న నేను చాలా పని చేసుకునేటోళ్ళం. సో సురేష్ అన్న కూడా మేకప్ వేసుకొని ఒక ఎన్ని అవర్స్, దాదాపు 4-5 hours వరకు నైట్ అంతా కూడా వర్క్ చేసాం అనమాట. సో ఎక్కడ కూడా అంటే రా ఫుటేజ్గా రావాలని చెప్పేసి ఒరిజినల్ ఏదైతే అంటే సెట్స్ కాకుండా సో ఒరిజినల్ లొకేషన్స్లో చేసాము.
సో మార్నింగ్ షాట్ అయితే ఎర్లీ మార్నింగ్ షాటే కావాలని చెప్పి సాయి కంపల్సరీగా మార్నింగే ఉండాలని చెప్పి, అలాగే నైట్ షాట్ అయితే నైట్ కంపల్సరీగా 3 o'clock 4 o'clock అలాగే 2:30 కూడా చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళం. అట్లాగే సాయి చెప్పాలి, సాయి 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 నీ గురించి మాట్లాడుతున్నా సాయి. సో మా డైరెక్టర్ సాయి గురించి చెప్పాలి. సాయి థ్యాంక్ యూ సో మచ్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సాయి. సో సాయి గురించి చెప్పాలి, సాయి ఏది ఒక పట్టణం వదిలిపెట్టడు. సో ఈవెన్ మేము అన్నపూర్ణ స్టూడియోస్లో డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా సాయి ప్లీజ్ సాయి అంటే ఒక్క చిన్నది కూడా లిప్పు ఏదైనా చిన్న తేడా వచ్చినా సరే, చిన్న డైరెక్టర్స్ ఏదైనా ఉంటే ఓకే నెక్స్ట్ కవర్ చేసేద్దాం అని అంటారు. బట్ సాయి అట్లా కాదు, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా మేము ప్రతి ఒక్కటి డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు ఇది కంపల్సరీగా కావాలి ఇది అని చెప్పి చేయించుకున్నాడు. సాయి థ్యాంక్ యూ సో మచ్. సారీ నేను ఇబ్బంది పెడితే ఏదైనా దాంట్లో. అండ్ అనిల్ది నాది జర్నీ చాలా రోజుల జర్నీ. అనిల్ థ్యాంక్ యూ సో మచ్. అనిల్ ఏదైనా స్పాట్ ఇంప్రూవైజేషన్ చేసినా కానీ, ఏదైనా స్క్రిప్ట్ చేంజ్ అయినా, ఏదైనా సరే ఏదైనా సీన్ యాడ్ అయినా ప్రతి ఒక్కటి బ్యాక్ ఉండి నన్ను పర్లేదన్నా మీరు చేయండి మీరు చేయగలరు అని చెప్పేసి నాకు చేయించాడు. అనిల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అండ్ యువ గురించి చెప్పాలి. యువతేజ. సో యువ కూడా చాలా సపోర్టివ్. అండ్ అనిల్, నేను, సాయి, సో ప్రతి స్కెడ్యూల్లో మ్యాక్సిమం మనం అందరం ఉన్నాం. సో యువ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ యువకి నాకు అనిల్కి ఉన్న సీన్స్ అయితే మీరు రాసి పెట్టుకోండి, కంపల్సరీగా మీరు ఎంటర్టైన్ అవుతారు. సో ఇందులో మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంది. హర్రర్ ఉంది, థ్రిల్లర్ ఉంది, అలాగే మంచి కామెడీ ఉంది. అండ్ మీరు చూశారు కదా పోస్టర్స్, ట్రైలర్ చూశారు కదా. సో ఆల్రెడీ మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది అన్నమాట. సో మీరు కంపల్సరీగా ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవుతారని, అలాగే పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, ప్రదీప్. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియాకి కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ఈ ఆడిటోరియం కూడా చాలా గ్రాండర్ లుక్ తెచ్చారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదు. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? ఓకే, సో ట్రైలర్లో జస్ట్ మేము ఏదో చిన్నగా ఏదో చెప్పాం, కానీ సినిమాలో చాలా ఉంది. డెఫినెట్గా మీరు అందరికీ నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. మీకు కుదిరితే ట్రైలర్ అందరితో షేర్ చేయించండి, కొద్దిగా మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ అంటే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా, నేను ఒకసారి తీసి మాట్లాడతా బెస్ట్ కదా, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, అందరికీ ఇక్కడికి వచ్చి స్టేజ్ మరింత గ్రాండ్గా తెచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ యూ సతీష్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మీడియా అంతమంది వచ్చి మాకు ఎంకరేజ్ చేసింది. అండ్ సో మీడియాకి థ్యాంక్ యూ, మేము కొత్త వాళ్ళన్నా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. సో నా పేరు అనిల్ అనమాట. ఈ సినిమాలో నేను కార్తిక్ అనే క్యారెక్టర్ చేశాను. సో నా పేరు మర్చిపోకండి, నేను మీకు మళ్ళీ వినిపిస్తాను, మళ్ళీ కనిపిస్తాను. సో ఇదే నా ఫస్ట్ టైం స్పీచ్ కాబట్టి ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించి నన్ను మీరు అందరిలో ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఈ స్పీచ్ని కొంచెం సేపు అయితే కంటిన్యూ చేస్తాను, ఇప్పుడైతే ఎవరికైనా అందించేస్తాను నేను. థ్యాంక్ యూ. సో ఒక్కొక్కరి గురించి చెప్తున్నాను. నేను చెప్పేది అది ప్రిపేర్ అవ్వలేదు అని. ముస్కాన్ జీ మా దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్. అయితే థ్యాంక్ యూ సో మచ్ ముస్కాన్ జీ. చాలా కష్టపెట్టాము యాక్చువల్లీ. మేము చెప్పినట్టు అన్న చెప్పినట్టు మేము ఈరోజు మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ 4 వరకు షూట్ చేసి, మళ్ళీ ఏమైనా చిన్న లైట్మెంట్స్ వాళ్ళని నేను, యువ, అనిల్ మళ్ళీ వికారాబాద్ నుంచి హైదరాబాద్ వరకు వచ్చి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసి ఒక 1-2 hours పనుకొని మళ్ళీ వెళ్ళి షూట్ చేసేసేవాళ్ళం. హలో ఎవ్రీవన్, నచ్చిందా ట్రైలర్? So honestly, I was so surprised when I watched the trailer. A few days back, they showed me. Because the way we shot, it was like Sai, Anil, Yuva,
They have put so much hard work, and the whole team actually, they have put so much hard work with constrained budgets. And honestly, I was so surprised to see the trailer and to be part of this. Thank you so much, everyone. Thank you. హలో అండి, అందరికీ నమస్కారం. నేను రూపా శ్రీనివాస్. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ థ్యాంక్స్ సాయి గారికి. సో బేసిక్లీ మేము 2 years నుంచి ట్రావెల్ అవుతున్నాము. చాలా కష్టపడ్డారు, ఎస్పెషలీ సాయి, యువ అండ్ అనిల్. యా, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూడండి. అండ్ ట్రైలర్ చాలా నచ్చింది నాకు, మీకు కూడా నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ. అక్కడ ఒక్క సైడ్ నుంచి అరిస్తే మేము కావాలని అర్పించాం అనుకుంటారు వీళ్ళందరూ. సో కొంచెం ప్లీజ్. ఓకే, యా. హాయ్, హలో, హాయ్ ఎవ్రీవన్. ఓకే, యా, యా, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఆగ్రా బాబు. యా, ఓకే, థ్యాంక్స్ టు మీడియా అండ్ ఫ్రెండ్స్. పిలవగానే వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సైలెంట్గా ఉంటే వినిపిస్తుంది. ఓకే, యా. సో నా పేరు యువతేజ. ఈ పంజరం మూవీలో మళ్ళీ క్యారెక్టర్ ప్లే చేశాను. మా డైరెక్టర్ నా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం, లైక్ లుక్స్ వైజ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సాయి బ్రో, ఒక్కసారి నా పక్కకు రావాలి. మా కెప్టెన్ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, ఈ ఈవెంట్ అస్సలు సరిపోదు. సో లాగ్ లేకుండా చిన్నగా లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ. అనిల్ గురించి చెప్పాలి. అనిల్ దా, చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ వీడు. యాక్చువల్గా నాకు సినిమాలోకి రావాలన్న ఆశ లేనప్పుడు వీడే, లైక్ వీడికి రావాలనిపించి చాలా ట్రయల్స్ చేశాడు. సో చిన్నప్పటి నుంచి ఎంతో 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 చాలా కష్టపడి ట్రై చేశాడు. వీడు ఎదిగితే చూడాలని చాలా చాలా ఆశగా చూశాను. మ్యాజిక్ ఏంటంటే మా ఇద్దరిని ఒకటే మూవీతో లాంచ్ చేసేలాగా నేచర్ ప్లాన్ చేసింది. అండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చాలా ఉంది మనోడి గురించి కూడా చెప్పడానికి. సో వీడు ఎప్పటికైనా పెద్ద యాక్టర్ అవుతాడని చాలా నమ్మకం ఉండే. వీడు చేసిన నాటీ థింగ్స్ అని నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. వద్దు వద్దు, ఇవి చాలా నెగిటివ్గా వెళ్తాయి, వద్దు ప్లీజ్. సో లవ్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా అక్కకి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి. యా, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మా అక్కకి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి. ఫస్ట్ నుంచి నేను ఏం చేద్దాం అనుకున్నా సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ చాలా లవ్ చూపించారు. వాళ్ళకి ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు, ఈ ఎమోషన్స్ ఇంట్లో చూపించడం నాకు చాలా కొత్త, బట్ ఇప్పుడు చెప్తున్నా, లవ్ యూ. అండ్ నెక్స్ట్ మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ రూపా అండ్ ముస్కాన్. నాకు తెలిసి మిగతా వాళ్ళైతే ఇంత డెడికేషన్గా చేయకపోవచ్చు. లైక్ పొద్దున 6 o'clockకి లొకేషన్కి వచ్చి నెక్స్ట్ డే పొద్దున 4 వరకు ఎవరుంటారు చెప్పండి? వాళ్ళు ఉన్నారు. దోమలు కొట్టినా, చలేసినా ఏం కంప్లైంట్ చేయకుండా చాలా ఎనర్జెటిక్గా సెట్ మొత్తాన్ని నవ్విస్తూ ఎనర్జీగా చేస్తూ చాలా కష్టపడ్డారు, చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ముస్కాన్, థ్యాంక్ యూ రూపా. అండ్ మా నాని గురించి చెప్పాలి. మ్యూజిక్ కొట్టాడండి, ఒక రోజు తీసుకెళ్ళి మమ్మల్ని స్టూడియోలో కూర్చోబెట్టి కొట్టాడు. అప్పుడే అనిపించింది నాకు మ్యూజికల్ హిట్ ఇది. థ్యాంక్ యూ అన్న. అండ్ మా బామ్మగారు కుక్కపద్మ గారు, ఆవిడ కూడా అసలు మా దాంట్లో చెప్పాలంటే అబ్బాయిలు ఎంత కష్టపడ్డారో అమ్మాయిలు కూడా అంతే ఈక్వల్గా కష్టపడ్డారు. అసలు కంప్లైంట్ చేయకుండా, లైక్ నైట్ టైం 2 అయినా 3 అయినా అక్కడే లైక్ వాళ్ళకి మాకు ఈ కంఫర్ట్స్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఏం కంప్లైంట్ చేయకుండా అక్కడ అరుగు ఉంటే అరుగు మీదే పడుకుంటూ చాలా కష్టపడ్డారు. అసలు ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. అప్పుడప్పుడు ఫుడ్ కూడా లేట్ అయింది అరేంజ్ చేయడం, బట్ దాంట్లో కూడా ఎలాంటి కంప్లైంట్ లేకుండా మొత్తం అంతా సపోర్ట్ చేశారు. చెప్పాలంటే చాలా లక్కీగా ఫీల్ అవ్వాలి మేము ఇలాంటి టీం దొరికినందుకు. థ్యాంక్ యూ అమ్మ. అండ్ నెక్స్ట్ మా కాంబినేషన్లో ఉన్న పంతుల్ క్యారెక్టర్ అన్న పేరు సురేష్ అన్న. అన్న కూడా అసలు ఈ అన్న ఎనర్జీ కానీ
ఇప్పటికీ చిన్నపిల్లాడు అన్నట్టు ఎగురుతూ ఉంటాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రెసిడెంట్ గారు, సినిమాలో ప్రెసిడెంట్గా చేసిన ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ సార్. సార్ కూడా అసలు ఎంతో ఓపిక్గా నైట్ అయినా అసలు ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంటనే ఎర్లీ మార్నింగ్ షూట్ అంటే డన్ కుమ్మేద్దాం పదండి అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి చెప్పాలి కానీ చాలా బోర్ కొట్టిస్తున్నట్టు. ఐఎమ్ సో సారీ. మీకు బాగానే ఉంటుంది, వీళ్ళకి ఉండాలి కదా. యా ఓకే. అండ్ నా చైల్డ్ క్యారెక్టర్ చేసిన వసంత్, వీని ఆడిషన్కి వచ్చినప్పుడు లైక్ మా డైరెక్టర్ కానీ అనిల్ కానీ కొంచెం ఏంటి మనోడు మరీ అతి చేస్తున్నాడు, సో మరీ అతి చేస్తున్నాడు, ఏంటి సెట్ అవుతాడా లేదంటే లేదు బ్రో మా ఇద్దరు ఫేస్ కట్స్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి, సో తీసేసుకో. అప్పుడు ఇంకా చిన్నగా ఉండేవాడు, ఇప్పుడు ఎదిగిపోయాడు బాగా. ఓకే సారీ ఓకే. సో నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు మళ్ళీ క్యారెక్టర్. మనోడు కూడా అసలు మీరు ట్రైలర్ చూసుంటే ఒక చిన్న షార్ట్గా అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా చేశాడు అనేది. అండ్ వీడు కూడా అంతే, ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేసి మళ్ళీ పొద్దున్న రమ్మనగానే మళ్ళీ పొద్దున్న వచ్చాడు. ఇలా అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఒక్కలని కాదు. నేను లాగ్ అవుతుందని నేను వాళ్ళ పేర్లు వాళ్ళ గురించి చెప్పలేకపోతున్నాను. ఐఎమ్ సో సారీ. గణేష్ గారు ఈయన గురించి కూడా అసలు చెప్పాలి. ఒక్కసారి సార్ ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు, అంజీ అని క్యారెక్టర్ చేశారు. సో సారీ, ఈ సడన్గా చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. అందరికి చెప్పులు ఉంటాయి మూవీలో, యాక్చువల్గా చెప్పాలంటే సార్కి మాత్రం అసలు చెప్పులు ఉండవు. చెప్పులు లేనప్పుడు కూడా మంచి ఎండలో ఆ కింద ముళ్ళు గుచ్చుకున్నా కూడా లేస్ కమాన్ నేను చేస్తాను అని చెప్పేసి పరిగెట్టుకుంటూ అదే క్యారెక్టర్. అంటే నేను మీ గురించి యాక్షన్ చేసి చూపించేస్తున్నాను, అంత ఇన్వాల్వ్ అయిపోయాం మీ పర్ఫార్మెన్స్ చూసి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాస్ క్యారెక్టర్ చూసినప్పుడు ఎవడరా ఎతిగాడు అన్న ఫీలింగ్ వస్తుంది కానీ బట్ కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కూడా నా గురించి చెప్పొద్దని చెప్పి ఎంత డౌన్ చేస్తున్నాడు అంటే అసలు. ఓకే చాలు. శివాజీ సార్ గురించి చెప్పాలి, షిండే సార్ గురించి. సార్ది నేను అసలు నేను సార్ది యాక్చువల్గా షూట్ అవుతున్నప్పుడు midnight 2 అవుతుంది, ఫుల్ చలేస్తుందని చెప్పేసి నేను వెళ్ళి కొంచెం చిన్న నాప్ వేసుకొని వచ్చేలోపు సార్ది షూట్ కంప్లీట్ అయిపోయింది. సార్ది నాకు చిన్న టీజర్లో ఒక షార్ట్ చూపించారు, లెగ్ షార్ట్. మీకు ఇక్కడ ఏం చెప్పట్లేదు కదా, లీక్ చేయట్లేదు కదా. ఓకే. సో సార్ది చూసినప్పుడు వావ్ అనిపించింది. కానీ సార్తో ఎప్పుడు నాకు సీన్స్ లేవు, కానీ సార్ యూ డిడ్ వెల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి చెప్తున్నా, మా ఏడి చంద్రశేఖర్, తిని గురించి పక్కా చెప్పాలి. ఎందుకంటే తిను లేకపోయి ఉంటే సినిమా చాలా కష్టపడేవాళ్ళం, ఇంకా కష్టపడేవాళ్ళము. అసలు తినుండి మాకు ఆల్మోస్ట్ ఒక 50% బర్డెన్ తగ్గించాడు. ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నా సరే ఇవాళ లొకేషన్కి వచ్చి మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ సెట్ చేసి మళ్ళీ వెంటనే midnight 11 ఆ టైంకి మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకొని అంత కష్టపడి అంత చాలా హెల్ప్ఫుల్గా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి నేను ఇది. థ్యాంక్ యూ సో మచ్. యా, యాక్చువల్గా మా వాళ్ళందరూ చాలా నర్వస్ ఫీల్ అవుతుండే, నేను కూడా వాళ్ళని చూసి చాలా నర్వస్ ఫీల్ అవుతుండే. కానీ నేను నాకు ధైర్యం కోసం నేను నాతో పాటు ఒకటి తెచ్చుకున్నాను. తెలుసు కదా రెడ్ అవ్వాలనుకున్న పవర్ ఏంటో. ఇదే నన్ను కొంచెం ధైర్యంగా మాట్లాడగలిగించింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మనలోనే చెప్పేది? మీడియా వాళ్ళ? ఓకే అయితే ఓకే, ఇదంతా రియల్ రివ్యూవే. ఓకే, స్క్రిప్టెడ్ కాదు. వాయిస్ ఇప్పుడు వస్తుందా? అది మరి టవల్ పవర్ ఇది. సో థ్యాంక్ యూ వన్ సెకండ్. ట్రైలర్ ఎలా ఉంది?
లాస్ట్లో మళ్ళీ ఒకసారి వేపిద్దాం. వేపిద్దాం. నువ్వు మనోడేనా? కాదే, ఇక్కడ నుంచి చూస్తే ఎవరు కనిపించట్లేదు. ఐఎమ్ సో సారీ. ఓకే ఓకే దానా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సో పంజరం అని టైటిల్ పెట్టారు అండ్ పోస్టర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ చాలా ఇనీషియల్గా చూస్తున్నప్పుడు మంచి హారర్ ఎలిమెంట్స్ని మిక్స్ చేశారని అనిపించింది. మీరు ఈ కథతోటి రావడానికి ఎనీ పర్టికులర్ రీజన్ ఉందా? ఎందుకంటే ఐ డోంట్ నో యువర్ ఫస్ట్ టైం డైరెక్టర్ ఆర్ ఏంటని నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం ఎవరైనా సరే ఫస్ట్ టైం ఇనీషియల్గా ఒక స్టోరీతో రావాలనుకుంటే దే విల్ కమ్ విత్ లవ్ స్టోరీ. సో మీరు హారర్ అండ్ లవ్ స్టోరీస్ మిక్స్ చేసుకొని రావడం అనిపిస్తుంది. ఎందుకు ఈ స్టోరీని చూస్ చేసుకున్నారంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అంటే హారర్లో అంటే మేము ఇనీషియల్గా ముగ్గురం కలిసి ఒక సినిమా తీద్దాం అనుకున్నామండి. యాక్చువల్లీ ఏదో ఒక స్టోరీ రాసుకున్నాం. అదేదో చాలా బడ్జెట్ వెళ్ళిపోతుంది అని అనుకున్న తర్వాత మాకు ఉన్న బడ్జెట్లో ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఏ జానర్ ఇవ్వగలుగుతాము అని అనుకుంటే హారర్ బెస్ట్ అనిపించింది మాకు. హారర్ కొంచెం న్యాచురల్ లొకేషన్స్తో యాక్టర్ పర్ఫార్మెన్సెస్తో మనం ఆడియన్స్కి ఆ థ్రిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని మేము హారర్ అనుకున్నాం. ఓకే, సో మీ క్రూ మీకు బాగా అంటే లైక్ ఎవరన్నా ఒకళ్ళనైనా కొంచెం నోన్ ఫేసెస్తో వెళ్తే మీకు ఇంకా బాగా లైక్ ప్రమోషన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ నోన్ ఫేస్ తోటి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అందరు ఫ్రెష్ ఫేసెస్ తోటి వచ్చారంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మేము నోన్ ఫేసెస్ అది మేము పెట్టాలనుకుంటే నార్మల్ మరీ పెద్ద స్టార్స్ కాకపోయినా మేము పెట్టేయచ్చండి. కానీ ఏంటంటే ఇందులో మీరు సినిమా చూసేటప్పుడు ఆ క్యారెక్టర్స్ని చూసినట్టే మీరు ఫీల్ అవుతారు. అంటే వేరే స్టార్ కాస్ట్ లాగా ఏమన్నా నోన్ ఫేసెస్ని పెడితే వాళ్ళు ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వస్తారు కదా, ఏదో ఒక ఇమేజ్తో వస్తారు. మాది మీరు చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది, కొత్త వాళ్ళని పెడితేనే బాగుంది అని అనిపిస్తుంది. సో అండ్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎటు ఇచ్చినా పర్లేదు, ఏ హీరోయిన్కి ఇచ్చినా పర్లేదు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చూసినంత వరకు చాలా హోమ్లీగా కనిపించారు అండ్ ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారు తన నా ప్రేమ అని చెప్పేసి. మేబీ కొన్ని పాయింట్స్ రివీల్ అయినట్టుగా అనిపించింది. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? మీకు అవకాశం ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? వెన్నెల అయితే నాకు తెలిసినంత వరకు ఇట్స్ అ వెరీ స్వీట్ క్యారెక్టర్ అండి, చాలా ఇన్నోసెంట్. అండ్ నాకు తెలిసి ఫ్రేమ్స్ కూడా అలానే వచ్చాయి కొంచెం. I think I did justice for the character. I don't know, I should ask the director once. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సారీ, ఇందాక కన్ఫ్యూజన్ టెన్షన్లో నేను మా వాళ్ళు అందరి గురించి చెప్పలేదు. రూపా ఫస్ట్ మేము స్కెడ్యూల్స్ చేసేటప్పుడు రూపా వే షూట్ చేసాం. ఫ్లాష్ బ్యాక్ది ఒకటి మీరు సినిమా చూసినప్పుడు అది చాలా బాగా వచ్చింది. రూపా ఉన్నంత వరకు మేము ఎప్పుడూ షూట్ చేస్తున్నాం అన్నట్టు ఉండదు. మేమంతా ఏదో ఫ్రెండ్స్ ఏదో చాలా ఫన్గా జరిగేది. సో థ్యాంక్ యూ రూపా. సో డైరెక్టర్ గారు, హాయ్ సార్. హాయ్. ట్రైలర్ వచ్చేసినప్పుడు లైక్ ఎలిమెంట్స్ ఉంటాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ వరకు హారర్ వచ్చినప్పుడు చాలా కీలకంగా ఉంటాయి లైక్ హారర్ ఫిల్మ్కి అనేది. సో సౌండ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పండి పర్టికులర్గా. హౌ డిడ్ యూ వర్క్ అవుట్? సౌండ్ అనేది చాలా క్రూషియల్ కదా మనకి. అది సౌండ్ డిజైన్ నేనే చేశానండి. యాక్చువల్లీ నేను ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్ బ్యాక్గ్రౌండే. సో సౌండ్ డిజైన్ నేనే చేసా. మ్యూజిక్ ఎటు మీరు చూశారు అండ్ నేను ఇంకా పెట్టలేదు. నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కానీ మీరు చూస్తారు. మా మ్యూజిక్ డైరెక్టర్ చించేశాడని చెప్పాలి. సో సాయి గారు నమస్తే. హాయ్ సార్. హాయ్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఈ హర్రరు సస్పెన్సు ఈ సినిమాలు ఎక్కువైపోయినాయి. మళ్ళీ ఇదే కథను తీసుకొని చేయటంలో మీ ఉద్దేశం ఏంటి? కమర్షియల్గా సినిమా ఎంత హిట్ అవుతుంది అనుకుంటున్నారు యాజ్ ఎ ఆడియన్గా, యాజ్ ఎ డైరెక్టర్గా? యాక్చువల్లీ మాది రెగ్యులర్ హారర్ లాగా ఉండదండి. డిఫరెంట్ స్టోరీ. అంటే నేను చెప్పకూడదేమో, అది మామూలుగా నా సినిమా నాకు బాగానే అనిపిస్తుంది కాబట్టి. యాక్చువల్లీ దానికి నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు. కానీ హాయ్ అండి. సో ఇది కొంచెం యారోగెంట్గా అనిపించచ్చు ఆన్సర్, బట్ ప్లీజ్ అలా తీసుకోవద్దు.
నేను రీసెంట్గా వచ్చిన హారర్ ఫిలిమ్స్ అన్నీ ఫస్ట్ డేనే వెళ్ళిపోయాను. అసలు అంటే మా దానికి ఏమైనా రిలేటెడ్ ఉంటుందా అని చెప్పి చూడడానికి. ఎవ్రీ హారర్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్లో హారర్ లేపుతారు ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్లో వచ్చి రొటీన్ ఏమంటారు రివెంజ్ స్టోరీ అవుతుంది. ఇందులో అలా కాకుండా మనకి హారర్ ఎలిమెంట్ పెట్టి దాన్ని థ్రిల్లర్గా టర్న్ చేశాడు. అసలు అది ఆ స్క్రీన్ ప్లే కోసమైనా మీరు థియేటర్స్కి వచ్చి చూడాలి. నేను చెప్తున్నాను కాదు, మీకు ట్రైలర్ కానీ లేదా నెక్స్ట్ ఇంకో ట్రైలర్ రిలీజ్ చేస్తారు, దాంట్లో చూసినా కూడా మీకు కొంచెం ఐడియా వస్తుంది. అంతే, థ్యాంక్ యూ. ఏం లేదండి, మాకు ఉన్న దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నాం. మ్యాక్స్ మేము చాలా అంటే ఒక 150 రూపీస్ పెట్టి కొనుక్కొని వస్తే చాలా ఎంటర్టైన్ అయ్యి వెళ్తారు అని నేను అనుకుంటున్నా. అంటే అది నేను చెప్పకూడదేమో, నా సినిమా నాకు గొప్పగానే అనిపిస్తుంది కాబట్టి. డైరెక్షన్ ఫీల్డ్ అనే ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఉందండి, నేను వైజయంతి మూవీస్లో చేసా, వెబ్ సిరీస్. ఎవరికి చేశారు? వెబ్ సిరీస్కి వాటికి చేసా. నందిని రెడ్డి గారు, శశాంక్ ఎల్లెటి. సరే, హాయ్ సార్. హాయ్ నమస్తే. ఆయన డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మీ పంజరం సినిమా క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు మీ క్యారెక్టర్ని? యాక్చువల్ నా క్యారెక్టర్ ఇది ఎలా ఉండబోతుందంటే, ఇందులో ఒక తింగరోడ్లా ఉంటుంది నా క్యారెక్టర్ చెప్పాలంటే. సో అలాంటి క్యారెక్టర్ని ఒక చోట తీసుకెళ్ళి లాక్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను చెప్పడం కన్నా. సో కొంచెం కాంప్లికేటెడ్ అండి, అది ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్. అందుకే మేము ఇందాక నుంచి అన్నిసార్లు చెప్తున్నాను కదా, ఒక స్కిట్ లాగా అయితే ఆ క్యారెక్టర్స్ అలా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఆడియన్స్కి అర్థమవుతుంది, ఆ క్యూరియాసిటీ వస్తుంది అని మేము అట్లా ప్లాన్ చేసాం. నెక్స్ట్ టైం డెఫినెట్గా మేము అనుకున్నది చేస్తాం. ఇప్పుడు How you feeling your character in the speech there? So regarding character? Yes. Okay. So it's a reporter's character, and it's a fun banter between my character and Anil's, and it looks like it's a horror thriller, but it has so much comedy elements, and once you watch the film you'll really enjoy it, because the combination, me and Anil's, I enjoyed acting. So definitely, after watching the film, you will definitely enjoy that. This first film? Sorry? This is first film? I have done a few projects before, and I have done theatre before in Hyderabad, yes. Okay. Madam. నమస్తే మేడం, చక్కగా తెలుగులో చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. తెలుగే మాట్లాడతాను. సో వీళ్ళందరూ చెప్పినట్టుగా సినిమాలో ఎంత దమ్ము ఉంటుంది, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, మీ ఫీలింగ్స్ ఏంటి, డైరెక్టర్ వర్క్ ఎట్లా ఉంది మీకు? ఆనెస్ట్లీ నాకు సాయి వర్క్ చాలా ఇష్టం అండి. హీస్ వెరీ 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 టాలెంటెడ్. ఫస్ట్ డే నుంచి మేము కలిసినప్పటి నుంచి ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్. నా ఆడిషన్ తీసుకున్నప్పుడు కానీ, మేము వర్క్షాప్స్ చేసినప్పుడు కానీ, ఒక డెమోలాగా ఒకటి చేసామన్నమాట. అది కూడా ఫర్ సమ్ 1 to 2 days, ఐ థింక్, ఐ డోంట్ రిమెంబర్, ఇట్ వాజ్ ఒక 2 years బ్యాక్. సో అప్పుడు కూడా చాలా కష్టపడ్డారు. అప్పటి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సేమ్ ఎఫర్ట్స్ హీ హ్యాస్. సో ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. అందరితో, ఎస్పెషలీ యువా ఆల్సో. యువా ఈజ్ ఆల్సో సచ్ అ గ్రేట్ యాక్టర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్టింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆర్ అదర్ ఫిలిమ్స్? ప్రీవియస్లీ నేను నా ఫస్ట్ ఫిలిం చీలాసో, రాహుల్ రవీంద్రన్ గారిది, రుహానీ చిన్నప్పటి క్యారెక్టర్ చేశాను. రుహానీ గారు హీరోయిన్. మీరు సింగర్ అని విన్నాము, చిన్న మీరు సింగర్ అని విన్నాము, ఆయన పాడతారు చిన్న పల్లవి? నేను సింగరా? విన్నాము. వద్దండి, అందరు వెళ్ళిపోతారేమో. ఈ పాటలు మా మమ్మీ అక్కడ నుంచి వద్దు అంటుంది, లేలేలా అంటుంది. సో ఇట్స్ ఓకే, జస్ట్ జోక్. ఓకే. థ్యాంక్ యూ అండి. సో ఇందాక చాలా మాట్లాడాలని కోరిక బాగుంది కానీ మాట్లాడలేకపోయినారు. నెర్వస్ అనేది మనకి స్టేజ్ మీద అందరికీ ఉంటుంది. సో హౌ డు ఫీల్ ఇన్ క్యారెక్టర్, పర్టికులర్గా దిస్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, మళ్ళీ అనే పేరు
అది కాకుండా ఇంకేం చెప్పినా మా డైరెక్టర్ నన్ను తర్వాత తీసుకెళ్ళి తంతాడు, పక్కా తంతాడు. అంటే అంత సో ఎక్కువ చెప్పొద్దు అన్నాడు నా క్యారెక్టర్ గురించి, అంతే. నీ పేరు మళ్ళీ, అది తప్ప ఇంకో మాట మాట్లాడావంటే నీకు ఉంటుంది అని చెప్పాడు. సో నేను దాని గురించి ఎక్కువ రివీల్ చేయలేను. ఐఎమ్ సో సారీ. డైరెక్టర్ గారు, హాయ్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. సో ఏంటంటే మీకు డైరెక్షన్ పట్ల ఏంటి ఇన్స్పిరేషన్, ఏంటి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అంటే ఫస్ట్ రావడంతోనే హర్రర్ దాంతో వచ్చారు కదా. అట్లా ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు ఈరోజు ఒక సినిమా చూశానంటే డెఫినెట్గా అది నన్ను ఇన్స్పైర్ చేస్తుందండి. అంటే ఒక్కళ్ళు నన్ను ఇన్స్పైర్ చేసిందని కాదు, డెఫినెట్గా సినిమా నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. అంటే హారర్, అదే చెప్పాను కదా, హారర్తో మనం చాలా ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అనే హారర్ తీసాం. ఇది ఫిక్షనలా లేకపోతే ఎక్కడన్నా రియల్ స్టోరీ ఏమన్నా తీసుకున్నారా? ఇది ఫిక్షనల్ అండి, కంప్లీట్గా ఫిక్షనల్. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఎందుకు మీరు అంత నర్వస్గా ఉన్నారు? ఎందుకు అంత భయపడతా మాట్లాడుతున్నారు? అది యాక్చువల్లీ మేము స్పీచెస్ ప్రిపేర్ అవ్వలేదండి. అది మేము ఏమనుకున్నామంటే మా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక స్కిట్ చేద్దామని అనుకున్నాం. అది చాలా ఫన్ వేలో దాదాపు 1-2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. అది ఒక 20 to 30 minutes అలా వెళ్తుంది అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఆ స్కిట్. సో మీకు అర్థమైపోయేది వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి అని. సో అది మేము చెప్పలేకపోయాం. సో ప్లాన్ అటు ఇటు అయిపోయేకి అంటే అసలు స్పీచెస్ అన్నది మొత్తం ప్లాన్లో లేదనమాట. మాకు ఏదో ఫైనల్గా చెప్పుకుంటూ క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటూ ఫైనల్గా థ్యాంక్స్ నోట్ ఉంటుంది అనుకున్నాం, అంతే. ఓకే, అంటే ఈ ట్రైలర్ చూస్తే ఏదో పేదరాశి పెద్దమ్మ అన్నట్టు ఏదో చెప్పారు, ఇది హర్రర్ పిక్చర్ లాగా అనిపించింది. అయితే విలేజెస్లో కొంచెం చెప్పుకుంటుంటారు, అరే ఆ రోజుల్లో పేదరాశి పెద్దమ్మ ఉండేవాళ్ళు, అలా ఏమైనా విలేజెస్లో ఎక్కడైనా విని ఈ కథ తీసుకున్నారా, లేదంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ కథ అసలు? కొంచెం అది లాంగ్ స్టోరీ అండి. నేను చెప్పాను కదా ఇందాక, వేరే స్టోరీ చేస్తాము అని అనుకున్నప్పుడు ఒకరోజు వీడికి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి, అరే ఇట్లా కాదు, అదంతా చాలా ఎక్కువైపోతుంది, అది ఇట్లా ఒక ముసల్ దానిలాగా ఏమైనా పెడదాం ఊర్లో, ఒక ముసల్ అంటే ఆ ఇమాజినేషన్ చేసుకో అంటే, ముసలి లేదు ఏం లేదు పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి, అరే రూమ్లో ఒక్కడే ఉన్నారా, నువ్వు ముసల్ దాన్ని భయపెడుతూ ఉంటారు నన్ను అంటే, అప్పుడు సరే ఇది వర్క్ చేద్దామని చెప్పి దాని మీద వర్క్ చేసి స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్లీ 3 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. నెలకు ఒక 2 days 3 days అలా షెడ్యూల్ చేసుకుంటూ ఫైనల్గా ఇప్పుడు కంప్లీట్ చేసాం. డైరెక్టర్ గారు, అంటే ట్రైలర్ చాలా బాగుంది. టైటిల్ చూస్తే చందమామ నెలవంక అలా ఏమైనా పెట్టారు, అంటే దాని మీద ఏమైనా రీసెర్చ్ ఏమైనా చేశారు లేకపోతే ఏంటి? అంటే స్టోరీలో ఒక పార్ట్ అండి, అది ఒక మన గ్రహణం నుండి ఆ ఫేజ్ వరకు ఒక చిన్న ఇది జరుగుతుంది అనమాట సినిమాలో ఒక పార్ట్, అందుకే లోగో అలా పెట్టాం. ప్రతిదీ అంటే భయపడుతూ మాట్లాడుతున్నారు, మమ్మల్ని భయపెట్టే సినిమా తీస్తున్నారు. మీరు భయపెట్టేది ఏమన్నా ఉందా అంటే ఈ షూటింగ్ ప్రాసెస్లో? యాక్చువల్లీ ఆన్ సెట్ మేము చేసేటప్పుడు ఊర్లో మాకు చాలా హారర్ స్టోరీస్ అయ్యాయి. మేము చెప్పిన ఏదో కల్పించేదో పబ్లిసిటీ స్టంట్లా అనిపిస్తుంది. మాకు చాలా హారర్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. ఫస్ట్ డే అయిందంట కదా, ఫస్ట్ డే అయిందంటగా. మాకు ఫస్ట్ డేనే కాదండి, 33 days షూట్ చేసాం. 33 days షూట్ చేసాం. 33 days మాది అదో వాళ్ళందరూ అదే నవ్వుతున్నారు. ఇప్పుడు మనం చెప్తే ఏదో పబ్లిసిటీ స్టంట్ ఏదో ఫేక్ చేస్తున్నారు అన్నట్టుంటుంది. అది చాలా లాంగ్ స్టోరీ, చాలా భయపడిన రోజులు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.